హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి బీహార్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన రెండు కొత్త పథకాలు, రెండు కొత్త స్కీమ్లు ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచాయి. ప్రత్యేకంగా ఎందుకు అంటున్నానంటే, ఈ రెండు కొత్త పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న ఈ రెండు కొత్త స్కీమ్లు కూడా రాష్ట్రంలోని రెండు వర్గాలకి సంబంధించిన పథకాలు. రెండు వర్గాలు ఎవరెవరంటే మహిళలకి సంబంధించి, సెకండ్ వచ్చేసి యువతకి సంబంధించి. ఈ ప్రోగ్రామ్స్ పేరు గుర్తుంచుకోండి. ఫస్ట్ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే ముఖ్యమంత్రి మహిళా ఉద్యమి యోజన. ఉద్యమి యోజన. సెకండ్ ప్రోగ్రాం పేరు ఏంటంటే ముఖ్యమంత్రి యువ ఉద్యమి యోజన. ఉద్యమి యోజన. ఈ రెండు పథకాల పేర్లను ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇందులో కీవర్డ్, ఫస్ట్ ప్రోగ్రాంలో కీవర్డ్ ఏంటి? ముఖ్యమంత్రి మహిళా ఉద్యమ యోజన. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి మహిళ, అంటే రాష్ట్రంలోని మహిళకి సంబంధించి ప్రత్యేక పథకం అన్నట్టు. సెకండ్ ప్రోగ్రాం ఏంటి? ముఖ్యమంత్రి యువ ఉద్యమి యోజన. ఇక్కడ కీవర్డ్ ఏంటి? యువ, అంటే యువత, రాష్ట్రంలోని యువతకి సంబంధించిన ప్రత్యేక ప్రోత్సాహక పథకం అన్నట్టు. సో ఈ రెండు ప్రోగ్రామ్స్ యొక్క ఉద్దేశం ఒకటే, కానీ చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. అవి ఒకసారి గమనిస్తే సరిపోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఏం చెప్తున్నారంటే, రాష్ట్రంలోని ప్రతి మహిళను దృష్టిలో ఉంచుకొని ఔత్సాహిక మహిళలు ఎవరైతే ఉంటారో వారిని పారిశ్రామికవేత్తలుగాను, వ్యాపారవేత్తలుగాను తీర్చిదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. వారికి కావలసిన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వమే చేస్తుంది అని చెప్పేసి ఈ ప్రోగ్రాం గురించి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఏ ప్రోగ్రాము? ముఖ్యమంత్రి మహిళా ఉద్యమి యోజన. అంటే ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్థిక సాయాన్ని చేస్తుంది రాష్ట్రంలోని ఎవరికి? మహిళలకు అన్నట్టు. సో మహిళలు చాలా మంది ఉంటారు. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఒక బిజినెస్ ప్రారంభించాలనుకున్నా, లేదా ఒక చిన్నపాటి ఇండస్ట్రీ, ఒక పరిశ్రమను స్థాపించాలనుకున్నా కూడా, వ్యాపారవేత్తలుగాను లేదా పారిశ్రామికవేత్తలుగాను కావాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఎవరికైనా కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్. పెట్టుబడి అనేది కావాలి. ఒక చిన్న షాప్ పెట్టాలంటేనే పెట్టుబడి కావాలి. అలా రాష్ట్రంలోని మహిళలు ఎవరైతే ఉంటారో, ఎవరైనా చిన్న పరిశ్రమ స్థాపించాలనుకున్నా లేదా చిన్నపాటి వ్యాపారం, బిజినెస్ని ప్రారంభించాలనుకున్నా కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా, ఆ పెట్టుబడిని రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుందట. ఈ సాయం ఏ రకంగా చేస్తుంది? ఆర్థిక సాయం, లోన్ సౌకర్యం కల్పిస్తుందట. ఎంత మొత్తంలో రుణం ఇస్తుందట అంటే 10 లక్షల రూపాయల రుణ సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి మహిళ, ఎవరైతే ఔత్సాహిక మహిళలు ఉంటారో, వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నా లేదా పరిశ్రమని ప్రారంభించాలనుకున్నా వారికి ఎలిజిబిలిటీ ఆధారంగా ఇస్తారు. ఎలిజిబిలిటీ అంటే ఏంటి? ఖచ్చితంగా ఈ రుణం పొందిన మహిళ ఆ బేసిక్ పర్పస్ అనేది ఫుల్ఫిల్ చేయాలి. బేసిక్ పర్పస్ అంటే ఏంటి? ఎందుకోసం రుణం పొందుతున్నాను, దాని యొక్క ఫుల్ఫిల్మెంట్ అయిందా లేదా. అంటే ఎగ్జాంపుల్, ఒక మహిళ ఉంది, నేను వ్యాపారాన్ని స్థాపిస్తానని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుండి 10 లక్షల రూపాయలు రుణం పొందారనుకోండి, ఖచ్చితంగా 10 లక్షల రూపాయని ఆ వ్యాపారం ఏర్పాటు కోసం ఖర్చు చేయాలి. అలా చేసిన మహిళ ఎవరైతే ఉంటారో, ఆ రుణం ఏదైతే ఉంటుందో, రుణం పొందిన మహిళ ఉంటారు కదా, ఈ 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలను ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందట. సబ్సిడీ అంటున్నాను అంటే తీసుకున్న రుణం మొత్తం 10 లక్షల రూపాయలు కదా, ఆ 10 లక్షల్లో 5 లక్షల రూపాయలు రాయితీ ప్రకటిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాయితీ అంటే ఏంటి? ఈ రుణం అంటే ఎప్పుడైనా చూడండి, ఒక రుణం అంటే మనం తీసుకుంటే బ్యాంకు నుండి తిరిగి చెల్లిస్తాం. ఈ 5 లక్షల రూపాయల సబ్సిడీ అంటే ఈ 10 లక్షల్లో 5 లక్షలు పోను, మిగతా 5 లక్షలు ఉంటాయి కదా, ఆ 5 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది కన్సర్న్డ్ బ్యాంకుకి ఆ మహిళ. అది మాత్రం గుర్తుంచుకోండి. అంటే 10 లక్షల్లో 5 లక్షలు రాయితీ కింద ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 5 లక్షల యొక్క బెనిఫిట్ ఏంటంటే, ఆ 5 లక్షలు కూడా ఇంట్రెస్ట్ ఫ్రీ రుణం అని గుర్తుంచుకోండి. ఎలాంటి వడ్డీ లేని రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అన్నట్టు. సో అలా 10 లక్షల్లో 5 లక్షలు మనం బేసిక్గా లాభపడ్డట్టే. ఆటోమేటిక్గా మిగతా 5 లక్షలు ఉంటాయి కదా, ఆ 5 లక్షల రుణం ఏదైతే ఉంటుందో దాన్ని వడ్డీ లేని రుణంగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. అండ్ నెక్స్ట్ 7 ఇయర్స్ ఎప్పుడైతే కన్సర్న్డ్ ఇండస్ట్రీ కానివ్వండి, ఒక బిజినెస్ ఏర్పాటు చేస్తున్న మహిళ, ఆ రోజు నుండి 7 సంవత్సరాల వరకు ఎప్పుడైనా కూడా మంత్లీ కానివ్వండి తిరిగి చెల్లించవచ్చు. ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ లేదా ఈఎంఐ రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. సో అలాంటి ప్రత్యేక రుణ సాయాన్ని ప్రకటిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఏ ప్రోగ్రాంలో భాగంగా? ముఖ్యమంత్రి మహిళా ఉద్యమి యోజన. రాష్ట్రంలోని ప్రతి మహిళ కూడా అర్హురాలే. కాకపోతే ఖచ్చితంగా ఏదైతే బేసిక్ పర్పస్ ఉంటుందో ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. వ్యాపారాన్ని కానివ్వండి, ఇండస్ట్రీని కానీ ఏర్పాటు చేయాలి. అలా ఔత్సాహిక మహిళలను పారిశ్రామికవేత్తలుగాను, వ్యాపార
వ్యాపారవేత్తలుగాను తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న ప్రత్యేక కార్యక్రమం అన్నట్టు. అండ్ సెకండ్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం కూడా సేమ్. రాష్ట్రంలోని యువత ఎవరైతే ఉంటారో యువతకి 10 లక్షల రూపాయల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. సేమ్ ఎవరైనా బిజినెస్ ప్రారంభించాలనుకున్నా, లేదంటే ఎవరైనా చిన్నపాటి ఇండస్ట్రీ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం కదా, ఒక చిన్నపాటి మైక్రో ఇండస్ట్రీ ప్రారంభించాలనుకున్నా 10 లక్షల రూపాయల రుణాన్ని ఇస్తుంది ప్రభుత్వం. సో ఈ 10 లక్షల రూపాయలు 5 లక్షలను సబ్సిడీ ఇస్తుంది. ఎవరైతే ఇండస్ట్రీని కానివ్వండి, బిజినెస్ని కానీ ప్రారంభించిన వారు ఉంటారు కదా, అలాంటి యువతకు 5 లక్షల రూపాయల సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ 5 lakhs ఉంటాయి కదా, ఈ 5 lakhs ఏదైతే ఉంటుందో ఇక్కడ ఇది ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ కాదు, అంటే వడ్డీ లేని రుణం కాదు. ఇక్కడ 1% అనేది ఇంట్రెస్ట్ గా ప్రభుత్వం కలెక్ట్ చేస్తుంది. ఇది ఏదైతే ఉంటుందో తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది ఈఎంఐ రూపంలో. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది వసూలు చేస్తారు యువతకి, అది కూడా చాలా తక్కువ. 1% ఇన్ బ్యాంక్ రేట్ అంటే చాలా మినిమం అన్నట్టు. అదే మహిళలకు వచ్చేసి 0% ఇంట్రెస్ట్ అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఈరోజు బీహార్ రాష్ట్రానికి సంబంధించి ఈ 2 ప్రత్యేక పథకాలు గుర్తుంచుకోండి. యువతకి సంబంధించి ఈ ప్రోగ్రాము రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను తీరుస్తుంది. మనందరికీ తెలుసు, అకార్డింగ్ టు ఆర్టికల్ 41 ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఏంటంటే నిరుద్యోగులకి కూడా అవకాశాలు ఇవ్వాలి, జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వాలి, జాబ్ రానప్పుడు నిరుద్యోగ భృతి ఇవ్వాలి, లేదంటే నిరుద్యోగానికి కావాల్సిన ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వారు చిన్న చిన్న పరిశ్రమలు కానివ్వండి, వ్యాపారాన్ని కానీ ప్రారంభించాలంటే ప్రత్యేక సహాయాన్ని చేయాలి. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్? ఆర్టికల్ 41. సో అలా లింక్ చేసుకోండి, సరిపోతుంది. సో అలా బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 2 పథకాలు, ఒకటి మహిళలకు సంబంధించి ప్రత్యేక పథకం, ఒకటి యువతకి సంబంధించి ప్రత్యేక పథకం. అండ్ ఇటీవల బీహార్ రాష్ట్రం తరచు వార్తలు నిలుస్తుంది. బీహార్లో బీజేపీ సంకూర్ణ కూటమి ఏదైతే ఉంటుందో ప్రస్తుతం అధికారం ఉంది, అలయన్స్ ఉంది. సో అలా ప్రస్తుతం నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ బీహార్ స్టేట్ ఇటీవల చాలా విషయాల్లో మొట్టమొదటి రాష్ట్రంగా మనం చూడడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం బీహార్ రాష్ట్రం. ఇథనాల్ పాలసీని విడుదల చేసి ఇటీవల వార్తలు ఇచ్చింది. ఇథనాల్ పాలసీని విడుదల చేసిన ఏకైక రాష్ట్రం అంటే బీహార్. జస్ట్ 2 months బ్యాక్ మనం చర్చించుకున్నాం. అండ్ ఇటీవల దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా బీహార్ రాష్ట్రాన్ని మనం చూడడం జరిగింది. దేనికి ఒక అంతర్జాతీయ ఒప్పందం బీహార్ రాష్ట్ర ప్రభుత్వము యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, నైరోబి కెన్యాలో ఉంటుంది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యుఎన్ఈపి సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఏకైక రాష్ట్రము బీహార్ రాష్ట్రం. అండ్ లాస్ట్ టైం మనం బీహార్ గురించి ఎప్పుడు చూసాం? జల్ జీవన్ హరియాలి అనే ఒక మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ నితీష్ కుమార్ గారు వార్తలు ఇచ్చారు. అండ్ ఇటీవల పక్షుల సంరక్షణకి సంబంధించి, పక్షులకి సంబంధించి చాలా అంశాలు బీహార్ విషయంలో మనం చూడడం జరిగింది. అండ్ ఇటీవల ఎగుమతులకి సంబంధించి జర్దాలు, మ్యాంగో చెప్పాను, అండ్ షాహీ లీచీ చెప్పాను. అవన్నీ కూడా బీహార్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలే. ఒకసారి ఇవన్నీ కూడా హెడ్లైన్స్ ఏవైతే ఉంటే ఇటీవల కాలంలో నిలిచినాయి అవన్నీ కూడా ఒకసారి లింక్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు తమిళనాడు రాష్ట్రం వార్తలు నిలిచింది. ఇటీవల తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు, ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు? ఇటీవలే ప్రభుత్వ మార్పును మనం చూసాము. ప్రస్తుతం డిఎంకే పార్టీ అధినేత, డిఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా, ఇటీవల నూతన ముఖ్యమంత్రిగా మనం చూడడం జరిగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూడడం జరిగింది. ఎంకే స్టాలిన్ గారు ఏం చెప్పారంటే రాష్ట్రంలోని రైతులకి సంబంధించి ప్రత్యేక ప్రోత్సాహకాన్ని ప్రకటించడం జరిగింది. రైతులు అంటే అన్ని ప్రాంతాలకి సంబంధించి కాదు. ఒక ప్రోగ్రాం పేరు గుర్తుంచుకోండి ఇక్కడ, కురువై కల్టివేషన్ స్కీమ్. సో ఇక్కడ కీవర్డ్ ఏంటి? కురివై అంటే కల్టివేషన్ అంటున్నారు. కల్టివేషన్ అంటే మనం సాగు చేయడం అన్నట్టు, అంటే రైతులకి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి. యాక్చువల్గా కురువై అనే పదానికి అర్థం ఏంటంటే మనకు తమిళనాడు రాష్ట్రం అనగానే కావేరీ నది గుర్తుకొస్తుంది, కావేరీ రివర్. సో కావేరీ నదికి సంబంధించి ఇటీవల కొన్ని వివాదాలు కూడా తరచు మనం చూస్తున్నాం. కావేరీ నది అంటే ఏ 2 రాష్ట్రాల మధ్య ఒక వివాదాస్పద నది అంటే కర్ణాటక రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రం. అలా తమిళనాడు రాష్ట్రంలో ప్రవహిస్తున్న కావేరీ నది ఏదైతే ఉంటుందో ఏ రాష్ట్రంలో జన్మిస్తుంది? కర్ణాటక రాష్ట్రంలో పుట్టి కర్ణాటక రాష్ట్రం నుండి తమిళనాడు రావడం జరుగుతుంది. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. తమిళనాడు రాష్ట్రంలోని కావేరీ నది పరివాహిక ప్రాంతం ఏదైతే ఉంటుందో, కావేరీ డెల్టా ప్రాంతం ఉంటుంది కదా, ఆ డెల్టా భూముల్లో పండించడం ఉంటుంది కదా, ఆ పంటను ఏమంటామంటే మనం కురువాయ్ అంటాం. కురువాయ్ అంటే ప్రత్యేకంగా మనం ప్యాడీ అనుకోవచ్చు. ప్యాడీ ఎక్కడైతే నీటి సౌకర్యాలు ఎక్కువగా ఉంటుందో అక్కడ మనం పండించేది ఏంటి? వరి అన్నట్టు. సో కురువాయ్ అన్నా, ప్యాడీ అన్నా, లేదంటే ఆ ప్రాంతం ఏంటంటే కురువాయ్ రీజన్ అని దేన్ని అంటామంటే మనం తమిళనాడులో కావేరీ డెల్టా ప్రాంతాన్ని కురువాయ్ అంటాం. కావేరీ డెల్టా. ఇక్కడ మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు, కావేరీ నది అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటారు, ఏ రాష్ట్రం నుండి ప్రవహిస్తుంది అంటారు, ఏ రాష్ట్రాల మధ్య వివాదాస్పద అంటారు. అండ్ ఇటీవల వార్తలు నిలిచిన కురువాయ్ అనే పదానికి అర్థం ఏంటి అంటే డెల్టా రీజన్ ప్రజెంట్ ఇన్ కావేరీ
ప్రాంతం అని గుర్తుంచుకోండి. కావేరీ రివర్ ఏదైతే ఉంటుందో ఆ రివర్ చుట్టుపక్కల ప్రాంతం ఏదైతే వ్యవసాయ భూమి ఉంటాయో వాటన్నిటి కూడా కురువాయ్ కల్టివేషన్ ప్రోగ్రామ్స్ అంటారు. కురువాయ్ కల్టివేషన్ ఏరియా అంటే ఏంటంటే ముఖ్యంగా ప్యాడీ కల్టివేషన్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అలాంటి ప్యాడీ కల్టివేషన్ చేసే రైతులు ముఖ్యంగా కావేరీ నది పరివాహిక ప్రాంతాల్లో ఎవరైతే రైతులు పండిస్తున్నారో పంట చేస్తున్నారో వారి కోసం 61.09 కోట్ల రూపాయల ప్రత్యేక నిధిని కేటాయించడం జరిగింది. అండ్ ఎంతమంది లబ్ధి పొందుతున్నారు ఈ కురువాయ్ కల్టివేషన్ స్కీమ్ ద్వారా అంటే దాదాపు 2.7 లక్షల మంది రైతులు ఏ ప్రాంతంలో కావేరీ డెల్టా ప్రాంతంలోని రైతులు లబ్ధి పొందబోతున్నారు. ఏ రకంగా లబ్ధి పొందుతారు? రైతులకి కావాల్సిన మెషినరీ కానివ్వండి, ఫార్మ్ మెషినరీ ఉంటుంది. అండ్ రైతుకి కావాల్సిందే ఇన్పుట్ అంటే ఏంటి? విత్తనాలే కావచ్చు, లేదంటే మనం ఎరువులే కావచ్చు, లేదంటే పెస్టిసైడే కావచ్చు. పంట పండించాలంటే చాలా ఇన్పుట్స్ ఉంటాయి. అలాంటి ఇన్పుట్స్కి సంబంధించి సబ్సిడీని ప్రభుత్వం ఇందులో నుండి ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వ్యవసాయం అనేది యాంత్రీకరణ జరుగుతుంది. ఇలాంటి యాంత్రీకరణ ప్రదేశంలో ముఖ్యంగా యంత్రాలు కొనుక్కోవడానికి రైతులు యంత్రాలు కొనుక్కోవడానికి సబ్సిడీని కూడా దీని కింద ఖర్చు చేస్తారు అన్నట్టు. అండ్ ఇటీవల అగ్రికల్చర్కి సంబంధించి కూడా తరచు మనం చూస్తున్నాం. ప్రపంచంలోనే అగ్రికల్చర్ అంటేనే ఇజ్రాయెల్ దేశం గుర్తుకు రావాలి. ఇజ్రాయెల్ దేశంలో కిబుట్స్ ఫార్మింగ్ అనేది చాలా ఫేమస్. కోఆపరేటివ్ ఫార్మింగ్, సహకార వ్యవసాయం ప్రపంచానికే ఇప్పుడు ప్రస్తుతం పాఠాలు నేర్పుతుంది ఇజ్రాయెల్. సో అలాంటి ఇజ్రాయెల్తో ఇటీవల భారతదేశం కూడా ఒప్పందం కుదుర్చుకుంది. రానున్న నెక్స్ట్ 4 to 5 years వరకు ఇజ్రాయెల్ సాంకేతిక సాయాన్ని వ్యవసాయానికి సంబంధించి మనకి ఇవ్వబోతున్నారు. అట్ ద సేమ్ టైం ఇటీవల కర్ణాటక రాష్ట్రం కూడా ఇజ్రాయెల్తో ఒప్పందంలో భాగంగా వార్తలు నిలిచింది. సో ఇక్కడ మాత్రం గుర్తుంచుకోండి, కురువాయ్ కల్టివేషన్ స్కీమ్ అనే ఒక ప్రత్యేక రైతు ప్రోత్సాహక పథకము ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచింది అంటారు. అదొకటి అడుగుతారు. తమిళనాడు రాష్ట్రం అని గుర్తుంచుకోండి. కురువాయ్ ప్రాంతం అంటే కావేరీ డెల్టా రీజన్ ఉంటుంది కదా, అక్కడ ఈ ప్రాంతాలను కురువాయ్ ప్రాంతం అంటారు. కురువాయ్ అంటే మనం ప్యాడీ అనే అర్థాన్ని కూడా చూసుకోవచ్చు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఎంత మొత్తం ఆర్థిక సాయం? 61.09 crores అండ్ 2.07 lakh ఫార్మర్స్ దీని ద్వారా లబ్ధి పొందబోతున్నారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల తమిళనాడు రాష్ట్రం కూడా తరచు వార్తలు నిలుస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ సంబంధిత అంశంతో మనం చూసాము. అంటే తయారీ రంగం పైన అత్యధికంగా ఆధారపడిన రాష్ట్రం. అందుకే చూడండి, జీఎస్టీకి సంబంధించి చట్టసభల్లో బిల్లు పాస్ అవుతున్నప్పుడు వ్యతిరేకించిన రాష్ట్రం మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్ అయిన మాకు చాలా నష్టం జరుగుతుందని వ్యతిరేకించడం జరిగింది. మరియు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఇటీవల దేశంలోనే మొట్టమొదటి మహిళా అంబులెన్స్ డ్రైవర్ వార్తలు నిలిచారు ఎం వీరలక్ష్మి గారు. తన గురించి ప్రత్యేకంగా మనం చూసాము. సో అలా తమిళనాడు రాష్ట్రం ఇంపార్టెంట్ స్టేట్. ఇటీవల కొంత తక్కువగా వార్తలు నిలుస్తున్న రాష్ట్రం యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ ఈరోజు రష్యా చైనా సంబంధాలు వార్తలు నిలిచాయి. అంతరిక్ష సంబంధాలు అనుకోవచ్చు. అంతరిక్ష సంబంధాలు అంటున్నాను, స్పేస్ రిలేషన్. యాక్చువల్గా రష్యా చైనాకి సంబంధించి అంతరిక్ష సంబంధాలు ఇటీవల తరచు మనం చూస్తున్నాం. ఈ రెండు దేశాలు కూడా ఏం చేస్తున్నాయి అంటే ఈసారి చంద్రుడిని టార్గెట్ చేశాయి, మూన్ పైన టార్గెట్ చేశాయి. మూన్ పైన ఒక పరిశోధనా కేంద్రాన్ని కలిసి ఏర్పాటు చేయబోతున్నారు ఈ రెండు దేశాలు కూడా. చాలా ఇంపార్టెంట్. ఆ మూన్ పైన ఏర్పాటు కానున్న పరిశోధనా కేంద్రం పేరు ఏంటంటే జాయింట్ ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ సెంటర్. జాయింట్ ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ సెంటర్, ILRC అని గుర్తుంచుకున్న పర్లేదు. ఇది జాయింట్ వెంచర్ కాబట్టి సంయుక్త అనే పదం అర్థమిస్తుంది అన్నట్టు. సో ILRC అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ సెంటర్. యాక్చువల్గా లూనార్ అనే పదం ఎక్కడ వచ్చినా దట్ ఈస్ ద టర్మ్ గివింగ్ ద మీనింగ్ ఆఫ్ మూన్. లూనార్ అంటే చంద్రుడు అనే అర్థాన్ని ఇస్తుంది అన్నట్టు. లూనార్ అన్న మనకు చాలా అర్థాలు ఉంటాయి చంద్రునికి సంబంధించి, మనం తరచూ వింటూ ఉంటాం. సో అలా లూనార్ సంబంధిత అంశంతో ఒక ఒప్పందంతో ఈరోజు ప్రపంచంలోని రెండు పెద్ద దేశాలు రష్యా చైనా వార్తలు ఇచ్చాయి. వీరేం చెప్తున్నారంటే 2025 సంవత్సరంలో ఈ ప్రక్రియను ప్రారంభిస్తామట. ఏ ప్రక్రియ? చంద్రుని పైన పరిశోధనల కోసం ఒక పెద్ద పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారట. మనం ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ గురించి చూస్తున్నాం, తరచూ వింటున్నాం. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. అందులో ఒక బ్యాక్టీరియాకి ఇటీవల భారతదేశానికి సంబంధించిన ఒక శాస్త్రవేత్త పేరు అని చెప్పాను, అజ్మాలి అని చెప్పాను, చాలా ఇంపార్టెంట్. మరియు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సంబంధించి ఇటీవలే రష్యా చైనా రెండు కూడా ఒక కీలక ప్రకటన చేశాయి. సో రష్యా ఏం చేస్తుందంటే మా యొక్క మోనోపాలి తగ్గిపోతుంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పై అని చెప్పేసి రానున్న 2025 సంవత్సరంలో సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటామని ప్రకటన చేశారు. చైనా ఒక అడుగు ముందుకేసేసి 2022 సంవత్సరం చివరికల్లా సొంత అంతరిక్ష కేంద్రాన్ని మేము ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి తియాన్ హే అనే ఒక పదాన్ని చెప్పాను మీకు. తియాన్ హే అనే సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఇటీవల ఏ దేశం వార్తలు నిలిచిందంటే
చైనా. అలా తరచూ ఈ రెండు దేశాలు ఏదో ఒక అంశంతో వార్తలు ఇస్తే, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చాలా అంశాలు ఈ దేశాలకు సంబంధించి చూసాం. రాస్కాస్మోస్ అనగానే మనకు రష్యాకి సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థ. ఈరోజు రాస్కాస్మోస్ ఏం చెప్తుంది అంటే, చంద్రుని పైన 2025 సంవత్సరంలో ఒక ప్రక్రియని ప్రారంభిస్తాం. ఆ ప్రక్రియ ఏంటంటే, దీనిపైన ఒక పరిశోధన కేంద్రం, అతిపెద్ద ల్యాబొరేటరీ ఏర్పాటు చేస్తారట. ఆ ల్యాబొరేటరీ యొక్క ఉద్దేశం ఏంటి, చంద్రుని పైన అసలు ఎలాంటి వాతావరణం ఉంది, ఇక్కడ జీవజాతి ఏ రకంగా మనుగడ సాగించబోయే అవకాశాలు ఉన్నాయి, అవన్నీ కూడా చంద్రుని పైన A to Z అధ్యయనం చేస్తారన్నట్టు. మరి చంద్రునికి కూడా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఉంటుంది కదా, ఏ ధ్రువం వద్ద ఏర్పాటు చేస్తారట అంటే దక్షిణ ధ్రువం వద్ద ఈ జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేస్తారట. 2035 సంవత్సరం వరకల్లా ఒక కొలికి తీసుకొస్తారంట. ఒకవేళ ఇందులో ఎవరైనా రావాలి అనుకున్నా, మాతో కలిసి పనిచేయాలనుకున్నా కూడా వివిధ దేశాలకు కూడా మేము ఆహ్వానం పంపుతున్నామని చెప్పేసి రష్యా ప్రకటన చేసింది. అంటే ఆహ్వానం అంటే ఏంటి, మేమిద్దరం కలిసి నిర్మించాలని ఆలోచిస్తున్నాం, ఇందులో వేరే దేశం ఏమైనా చేరాలనుకున్నా కూడా వీఆర్ వెల్కమ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇటీవల ఏ రెండు దేశాలు కలిసి చంద్రుని పైన సంయుక్తంగా ఒక పరిశోధనా కేంద్రాన్ని లేదా ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా సంయుక్త ప్రకటన చేశాయంటే చైనా అండ్ రష్యా అని గుర్తుంచుకోండి. చైనా మాత్రం ఇటీవల జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 monthsలోనే ఒక 12 సార్లు వార్తలు ఇచ్చింది అంతరిక్ష ప్రయోగాలకి సంబంధించి. తియాన్ హే అని చెప్పాను, తియాన్ జౌ అని చెప్పాను, ఇటీవల జురోంగ్ రోయర్ అని చెప్పాను మార్స్కి సంబంధించి. సో మార్స్ పైన వారి రోయర్ ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. అండ్ ఇటీవల చైనాకి సంబంధించి నియో 01 అనే ఒక స్పేస్ శాటిలైట్ ఒకటి చెప్పాను, రోబో శాటిలైట్ అని చెప్పాను, అంతరిక్ష చెత్తను నిర్వహించడానికి. ఇవన్నీ ఖచ్చితంగా చూడండి, చాలా ఇంపార్టెంట్. ఈరోజు జాయింట్ ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ సెంటర్ని ఈ రెండు దేశాలు కూడా కలిసి ఏర్పాటు చేయబోతున్నాయట. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు ఇండియా భూటాన్ రిలేషన్స్ వార్తలు ఇచ్చాయి. ఇండియా భూటాన్ సంబంధాలు దేనికి సంబంధించి అంటే పర్యావరణ ఒప్పందాలు అని గుర్తుంచుకోండి. పర్యావరణ ఒప్పందాలు ఏ రెండు దేశాలకు సంబంధించి, భారతదేశానికి మరియు భూటాన్ దేశానికి మధ్య నిన్నటి రోజున జరిగిన ఒక వర్చువల్ సమావేశం. పర్యావరణ ఒప్పందం అంటే ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించి, ఇండియాకి సంబంధించి ఎవరు పార్టిసిపేట్ చేశారు వర్చువల్గా భూటాన్ దేశంతో మీటింగ్లో అంటే మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఒక మంత్రిత్వ శాఖ ఉంటుంది. ప్రకాష్ జవదేకర్ గారు ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్న మంత్రిత్వ శాఖ పర్యావరణ మంత్రిత్వ శాఖ అంటాం, సహాయ మంత్రిత్వ హోదాలో ఉంటుంది అన్నట్టు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అంటే ఎన్విరాన్మెంట్ పర్యావరణానికి సంబంధించి, అడవులకి సంబంధించి, వాతావరణ మార్పు సంబంధించి మూడింటి గురించి కూడా ఈ మంత్రిత్వ శాఖే కీలకమైన నిర్వహణ నియంత్రణ చేస్తుంది. మరి ప్రకాష్ జవదేకర్ గారు ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖకి కూడా విధులు నిర్వర్తిస్తున్నారు, సమాచార మంత్రిత్వ శాఖ అంటాం. సో అలా ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించి ప్రకాష్ జవదేకర్ గారు వర్చువల్గా పార్టిసిపేట్ చేశారు. భూటాన్తో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందాల యొక్క సారాంశం ఏంటంటే ఇవన్నీ కూడా క్లైమేట్ రిలేటెడ్ ఒప్పందాలు లేదా వాతావరణానికి సంబంధించి, పర్యావరణానికి సంబంధించిన ఒప్పందాలు. ముఖ్యంగా వాతావరణ మార్పుపై ఇరు దేశాలు కూడా ఏ రకంగా కట్టడి చేయాలి. వాతావరణ మార్పు అంటే ప్రస్తుతం చూడండి చాలా వరకు కూడా కార్బన్ ఎమిషన్స్ వస్తున్నాయి. ఈ కార్బన్ ఎమిషన్స్ని ఏ రకంగా కట్టడి చేయాలి, ఇరు దేశాలు సాంకేతిక సాయాన్ని ఏ రకంగా ఇచ్చిపుచ్చుకోవాలి, ఇదొక అంశము. ఎట్ ద సేమ్ టైం ఎయిర్ పొల్యూషన్ కట్టడి విషయంలో ఏ రకంగా ఇద్దరు సంయుక్తంగా అడుగేయాలి. ఎయిర్ పొల్యూషన్ కట్టడి అంటున్నాను, ప్రస్తుతం వాయు కాలుష్యానికి సంబంధించి ఇండియా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇండియాకి సంబంధించి చాలా సిటీలు చూసాము. ఇటీవల ప్రపంచంలో కాలుష్య నివేదికలో మన భారతదేశ రాజధాని ఢిల్లీ రాజధానిలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అండ్ టాప్ 10లో అత్యధికంగా ఇండియాకి సంబంధించిన ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయి. అలా వాయు కాలుష్యానికి సంబంధించి వాయు కాలుష్య కట్టడి మరియు వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇరు దేశాలు కూడా సాంకేతిక సాయాన్ని ఇచ్చిపుచ్చుకునే ఒక ఒప్పందం వార్తలు ఇచ్చింది ఇండియా భూటాన్ అని గుర్తుంచుకోండి. జస్ట్ ఒకటే వర్డ్, ఇండియా భూటాన్ సంబంధాలు ఇటీవల ఒప్పందాల వార్తలు ఇచ్చాయి. దేనికి సంబంధించి అంటే పర్యావరణం లేదా వాతావరణానికి సంబంధించి లేదా పర్యావరణ ఒప్పందాన్ని గుర్తుంచుకోండి. వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి సాంకేతిక సాయాన్ని ఇరు దేశాలు ఒకరినొకరు సాయం చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఎయిర్ పొల్యూషన్ అండ్ క్లైమేట్ చేంజ్ని కట్టడి చేయడానికి, వాతావరణ మార్పు జరగకుండా ఎలాంటి కాలుష్య ఉద్గారాలను ఏ రకంగా తగ్గించాలి, ఇలాంటి అంశాలతో ఒక ఒప్పందం వార్తలు ఇచ్చింది. అండ్ నెక్స్ట్, ఈరోజు నరేంద్ర మోదీ గారు కోవిడ్ వారియర్స్ పేరిట ఒక ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్టుగా ప్రకటన చేశారు. కోవిడ్ వారియర్స్ అంటున్నాను, యాక్చువల్గా ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటాము. ప్రస్తుతం చూడండి సెకండ్ వేవ్లో మనం చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. ఆ సమస్యలు ఏంటి? ఒకటి హెల్త్ సెక్టార్కి సంబంధించి మ్యాన్ పవర్ లేకపోవడం. మ్యాన్ పవర్ అంటే ఏంటి? స్కిల్డ్ హెల్త్ వర్కర్స్ లేకపోవడం. అంటే స్కిల్డ్ అంటే ఏంటంటే ఎంబీబీఎస్ డాక్టర్లే కానివ్వండి, నర్సింగ్ చేసిన వారు కానివ్వండి, మనకు పేషెంట్ల సంఖ్యనేమో ఎక్కువగా ఉంది, డాక్టర్ల సంఖ్యనేమో తక్కువగా ఉంది. ఇలాంటి
అలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రానున్న వేవ్స్ని దృష్టిలో ఉంచుకొని, వేవ్ అంటే ఏంటి, సెకండ్ వేవ్ ముగిసిపోయింది, మనం చూస్తున్న కేసులని తగ్గుముఖం పట్టాయి, ఇప్పుడే అన్లాక్ పరిస్థితులు రావడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో థర్డ్ వేవ్ రావచ్చు, ఫోర్త్ వేవ్ రావచ్చు. మరొకసారి సెకండ్ వేవ్లో ఎలాంటి ప్రభావాన్ని, దారుణమైన కష్టాన్ని మనం ఎదుర్కొన్నామో అలాంటి కష్టాలను చూడొద్దు అని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా 111 ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తారంట 26 రాష్ట్రాల్లో. ట్రైనింగ్ సెంటర్స్ అంటున్నాను. ఈ ట్రైనింగ్ సెంటర్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా నాన్ స్కిల్డ్ హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, నాన్ స్కిల్డ్ హెల్త్ అంటున్నాను. నాన్ స్కిల్ అంటే ఏంటంటే ముఖ్యంగా వైద్యపరమైన అవగాహన లేని వారు ఎవరైతే ఉంటారో, యువత, దాదాపు 1,00,000 మంది యువత వైద్య రంగం సంబంధించి అసలు ఎలాంటి అవగాహన లేని యువతకు వైద్య రంగానికి సంబంధించి ప్రత్యేక అవగాహన కల్పిస్తారు అన్నట్టు. అంటే రానున్న రోజుల్లో ప్రత్యేకంగా యువత సహాయంతోనే నెక్స్ట్ వేవ్స్ని మనం కట్టడి చేయాలి. అంటే ఏంటంటే ప్రస్తుతం హెల్త్ సెక్టార్లో స్కిల్డ్ పర్సన్స్ తక్కువగా ఉన్నారు కాబట్టి భారతదేశంలోని 1,00,000 మంది యువతకు ప్రత్యేకంగా హెల్త్ సెక్టార్ పైన ట్రైనింగ్ కల్పిస్తారు అన్నట్టు. అలాంటి ట్రైనింగ్ పొందిన స్కిల్ పొందిన వారు ఎవరైతే యువత ఉంటారో నెక్స్ట్ రానున్న రోజుల్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనకు వైద్యపరమైన సహాయాన్ని తీసుకోవచ్చు వారి నుండి అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన ట్రైనింగ్ కార్యక్రమం లేదా కోవిడ్ వారియర్స్ పేరిట ప్రత్యేకమైన ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ప్రారంభిస్తున్నట్టు నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. సో శ్రీ నరేంద్ర మోదీ లాంచ్ కస్టమైజ్డ్ క్రాష్ కోర్స్. దాదాపు 6 అంశాలపైన యువతకి అవగాహన కల్పిస్తారు. 6 అంశాలు ఏంటి? ఎగ్జాంపుల్, కరోనా సోకిన పేషెంట్ ఎవరైతే ఉంటారో, కరోనా వైరస్ సోకిన పేషెంట్ ఎవరైతే ఉంటారో తనని ఏ రకంగా మనం నిర్వహించాలి, ఏ రకంగా వెంటిలేటర్ సౌకర్యం ఇవ్వాలి, ఏ రకంగా తనకు ఇంజెక్షన్స్ కానివ్వండి, మెడికేషన్స్ కానివ్వండి ఇవ్వాలి, అలాంటివి. సో అలా ముఖ్యంగా ప్రజల్లో కూడా అవగాహన కల్పించడానికి, ముఖ్యంగా కరోనాకి సంబంధించి ఎక్కువగా భయాందోళనకు గురయ్యే చాలామంది చనిపోయారు హార్ట్ అటాక్స్తో. సో ఇలాంటి అవగాహన కల్పించడానికి దాదాపు దేశంలో 1,00,000 మంది యువతకు ప్రత్యేకమైన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ప్రారంభించారు కోవిడ్ వారియర్స్ పేరిట. సో అలా దాదాపు దేశంలో 111 ట్రైనింగ్ సెంటర్స్లో స్కిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నాన్ హెల్త్ సెక్టార్ యూత్ ఎవరైతే ఉంటారో వారికి హెల్త్ సెక్టార్ పైన ప్రత్యేకమైన స్కిల్ని ఆపాదించే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో దీంతో పాటు ఈరోజు తానే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రత్యేక కోవిడ్-19 టీకా డ్రైవ్ ప్రారంభమైంది ట్రాన్స్జెండర్స్ కోసం. ట్రాన్స్జెండర్ అనే అంశం ఒక చిన్న అంశం ఈరోజు వార్తలు ఇచ్చింది. అదేంటంటే ఈ కోవిడ్-19కి సంబంధించి టీకా కార్యక్రమాన్ని ఎవరైతే ఈ ట్రాన్స్జెండర్స్ ఉంటారో వారికి ప్రత్యేకంగా టీకా డ్రైవ్ని కండక్ట్ చేస్తూ మనకి తానే మున్సిపల్ కార్పొరేషన్ వార్తలు ఇచ్చింది. ఇటీవల మనం చూస్తున్నాం దేశంలోనే మొట్టమొదటి వ్యాక్సినేషన్ సెంటర్ ట్రాన్స్జెండర్స్ కోసం వ్యాక్సినేషన్ సెంటర్ అనగానే అస్సాం గౌహతిలో ఏర్పాటు చేశారు. అలా ట్రాన్స్జెండర్లకు మాత్రమే ఆ వ్యాక్సినేషన్ సెంటర్లో టీకా ఇస్తారు. అలాంటి టీకా డ్రైవ్ ఎక్స్క్లూజివ్గా ట్రాన్స్జెండర్ల కోసం ఈరోజు ప్రారంభించిన రెండో ప్రాంతంగా తానే మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. అదొక చిన్న పాయింట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో అలా కోవిడ్ వారియర్స్ పేరిట ప్రత్యేకంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్గా ఉపయోగపడాలని చెప్పేసి యువతకి దాదాపు 1,00,000 మంది యువతకు స్కిల్ అనేది ఇచ్చే కార్యక్రమం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్ పిటిషన్ అనే అంశం వార్తలు నిలిచింది. ఎలక్షన్ పిటిషన్ అంటున్నాను. ఇటీవల వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు, మనం ఇటీవల చూసాం మమతా బెనర్జీ గారు మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని చెప్పేసి. ఇటీవలే 5 అసెంబ్లీలకు ముగిసిన ఎన్నికలు. 5 అసెంబ్లీలు అంటున్నాను. దేశంలో 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంలో ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే ఎన్నికలు లేదా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. 4 రాష్ట్రాలు ఏంటి? వెస్ట్ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ. ఒక కేంద్రపాలిత ప్రాంతం, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి. సో ఈ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఫలితాలు మే 2వ తేదీన వెలువడడం జరిగింది. దేశవ్యాప్తంగా జరిగిన ఒక చర్చ ఏంటంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి నందిగ్రామ్ ఎన్నిక చాలా ఇంపార్టెంట్, చాలా ప్రెస్టీజియస్ ఎలక్షన్ అనుకోవచ్చు నందిగ్రామ్కి సంబంధించి. ఎందుకంటే తన యొక్క సొంత నియోజకవర్గాన్ని వదులుకొని భవానీపూర్, యాక్చువల్గా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? మమతా బెనర్జీ గారు. తన సొంత నియోజకవర్గం భవానీపూర్, ఆ స్థానాన్ని వదులుకొని ఒక ఛాలెంజ్తో నందిగ్రామ్ ప్రాంతం నుండి పోటీ చేయడం జరిగింది సువేందు అధికారిపై. ఈ అంశాన్ని మనం చర్చించుకున్నాం ఆల్రెడీ. సువేందు అధికారి అంతకుముందు తృణమూల్ కాంగ్రెస్లో కీలక నేత, మమతా బెనర్జీ గారికి రైట్ హ్యాండ్,
తను బీజేపీ పార్టీలో చేరడం, బీజేపీ నుండి సువేందు అధికారి మరియు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మనకు మమతా బెనర్జీ గారు నందిగ్రామ్ నుండి పోటీ చేయడం, వీరిద్దరి మధ్య జరిగిన పోరు ఏదైతే ఉంటుందో దేశవ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. అందులో అంతిమంగా రిజల్ట్ రోజు కూడా చూడండి, ఒకానొక పరిస్థితిలో మమతా బెనర్జీ గారు గెలుపొందారు అని చెప్పారు. ఫైనల్ గా చూసేసరికి సువేందు అధికారి స్వల్ప మెజారిటీతో వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన మమతా బెనర్జీ గారి పైన గెలుపొందడం, అలా అప్పటి నుండి చర్చ జరుగుతూనే ఉంది. సో ఈ రోజు దానికి సంబంధించి ముఖ్యంగా నందిగ్రామ్లో ముగిసిన ఎన్నిక ఏదైతే ఉంటుందో సువేందు అధికారి నా పైన గెలుపు ఏదైతే ఉంటుందో ఆ గెలుపు పైన నాకు నమ్మకం లేదు, ఇందులో చాలా తప్పిదాలు కనబడుతున్నాయి, దానిపైన ఎంక్వైరీ వేయండి, అసలైన విజయం అనేది నాకే వర్తిస్తుంది. ఎందుకంటే అందులో ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ప్రభుత్వం అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కొన్ని తప్పిదాలు చేసి మరి సువేందు అధికారిని గెలిచేలా చేసింది, గెలిచిన అభ్యర్థిగా ప్రకటించిందని చెప్పేసి ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఒక ఎలక్షన్ పిటిషన్ వేస్తూ ముఖ్యమంత్రి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు వార్తలించారు. ఎలక్షన్ పిటిషన్ అంటే ఏం లేదు, ఎలక్షన్ ముగిసిన తర్వాత, ఎలక్షన్ ముగిసింది కదా, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ముగిశాయి. సో రాష్ట్రంలోని ఎమ్మెల్యే స్థానాలు ఏవైతే ఉంటే అంతటా ఎలక్షన్స్ ముగిశాయి. అందులో తన యొక్క ఎన్నిక ఏదైతే ఉంటుందో వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే నేనే గెలిచాను కానీ చివరి నిమిషంలో సువేందు అధికారి గెలిచారు అని చెప్పేసి రిటర్నింగ్ అధికారి ప్రకటన చేయడం నన్నే ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పేసి అప్పటి నుండి చూస్తూ ఉన్నాం. సో ఈ రోజు ఏం చేస్తారంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు ఎక్కడ ఉంది? కోల్కతా హైకోర్టులో ఒక పిటిషన్ని దాఖలు చేశారు, ఒక అపీల్ చేశారు. ఎలక్షన్ పిటిషన్ అంటారు. దేనికి సంబంధించి? నందిగ్రామ్ ఎన్నికకు సంబంధించి. ఇక్కడ చాలా అవకతవకలు జరిగాయి, తప్పిదాలు జరిగాయి, ఎన్నికకి సంబంధించి రిజల్ట్ ఏదైతే ఉంటుందో ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. సో ఏదైతే ఉంటుందో ఆ ఎన్నికలకు సంబంధించిన వివాదాన్ని మీరు పరిష్కరించండి అని చెప్పేసి హైకోర్టుని ఆశ్రయించారు, కోల్కతా హైకోర్టుని మమతా బెనర్జీ గారు. మరి ఎన్నికలు ముగిసిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత హైకోర్టు దగ్గరికి కానివ్వండి, న్యాయ వ్యవస్థను జోక్యం చేసుకోండి ఎన్నికల విషయంలో చెప్పేసి ఒక అభ్యర్థి కానివ్వండి, ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కానివ్వండి అడగొచ్చా? ఈ అంశం ఈరోజు చర్చనీయాంశమైంది. చాలా పేపర్లలో ఎడిటోరియల్ కూడా వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఎలక్షన్ ముగిసింది, ఫలితాలు ఏ రోజున వెలువడ్డాయి? మే 2వ తేదీ. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 45 రోజుల వరకు ఒక అవకాశం ఉంటుంది. ఎవరికి? ఇందులో పోటీ చేసిన అభ్యర్థులకి కానివ్వండి, ఆ ప్రాంతానికి సంబంధించి ఆ నియోజకవర్గం ఇక్కడ ఏంటి? నందిగ్రామ్ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు కానివ్వండి, ఈ ప్రాంతంలో జరిగిన ఎన్నిక విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి, ఫలితాల విషయంలో చాలా వరకు తప్పిదాలు జరిగాయని చెప్పేసి భావించినప్పుడు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 45 డేస్, ఎప్పటి నుండి? ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండి 45 డేస్ లోపల హైకోర్టుని ఆశ్రయించవచ్చు. అలా వెస్ట్ బెంగాల్ రాష్ట్ర హైకోర్టు ఏంటిది? కోల్కతా హైకోర్టు కదా. కోల్కతా హైకోర్టు నందిగ్రామ్లో పోటీ చేసిన అభ్యర్థి ఎవరు? మమతా బెనర్జీ, ఓటమి చెందిన అభ్యర్థి కాబట్టి ఇక్కడ ఎలక్షన్ పిటిషన్ని దాఖలు చేశారు. ఇక్కడ ఒక చట్టాన్ని గుర్తుంచుకోండి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. ఇందులోని చాలా సెక్షన్స్ గురించి మీకు చెప్పాను. సెక్షన్ 93 చెప్పాను, సెక్షన్ 60 చెప్పాను, సెక్షన్ 49B చెప్పాను. సో ఈ రోజు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో సెక్షన్ 100 అండ్ సెక్షన్ 123ని అనుసరించి మమతా బెనర్జీ గారు ఎలక్షన్ పిటిషన్ని హైకోర్టులో వేశారు, రాష్ట్ర హైకోర్టులో అని గుర్తుంచుకోండి. సో అలా రానున్న రోజుల్లో యాక్చువల్గా హైకోర్టు కూడా ఏం చేయాలంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ 6 monthsలోనే ఫలితాన్ని వెలువడించాలి. అంటే ఏంటి? తీర్పు ఇవ్వాలి, అంతిమ తీర్పు. ఈ ఎన్నికలకు సంబంధించి నిజంగానే అవకతవకలు జరిగాయా, నిజంగానే సువేందు అధికారిని తప్పుగా గెలిచిన అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందా, యాక్చువల్ విన్నర్ మమతా బెనర్జీ అయినా, ఇలాంటివన్నీ కూడా విచారణ చేస్తారు. 6 monthsలోనే చేయాలి. కొన్ని సందర్భాల్లో ఏళ్ల తరబడి కూడా ఈ కేసు అనేది సాగదీసే అవకాశాలు ఉంటాయి. మరి చరిత్రలో ఇలాంటి కేసెస్ ఏమన్నా ఉన్నాయంటే ఇందిరాగాంధీ, ఒకప్పటి భారత ప్రధాని మన ఇందిరాగాంధీ ఎవరైతే ఉంటారో డైనమిక్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారికి సంబంధించి కూడా ఒక కేసు హైకోర్టులో ఫైల్ అయింది. ఇందిరాగాంధీ అనగానే మీకు తరచూ చెప్తా ఉంటాను, అలహాబాద్ హైకోర్టు ప్రస్తావన రాగానే ఇందిరాగాంధీకి సంబంధించి ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చిన కోర్టు అని చెప్పేసి. సో అలాంటి అలహాబాద్ హైకోర్టు 1975 ఇయర్లో ఇందిరాగాంధీ
గాంధీ గారికి, దేశ ప్రధాని గారికి వ్యతిరేకంగా కూడా ఒక సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. మీరు పోటీ చేసిన రాయ్ బరేలీ స్థానం ఏదైతే ఉంటుందో, రాయ్ బరేలీలో జరిగిన ఎన్నిక అనేది చాలా వరకు తప్పుతో కూడిన ఎన్నిక, రిగ్గింగ్ జరిగింది, చాలా తప్పిదాలు జరిగాయని చెప్పేసి ఇందిరాగాంధీ గెలుపొందినప్పటికీ కూడా, ఎంపీగా గెలుపొందినప్పటికీ కూడా తన ఓటమి చెందినట్టుగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాతే ఎమర్జెన్సీ పరిస్థితులు, భారతదేశంలో అత్యవసర పరిస్థితి, ఆర్టికల్ 352ను మొట్టమొదటిసారి ఇంటర్నల్ రీజన్స్ ఏవైతే ఉంటాయో అంతర్గత కారణాల ద్వారా దేశంలో విధించడం జరిగింది. అలాంటి కారణాలు ఉన్నాయి. సో అలా చరిత్రలో 1975 ఇంపార్టెంట్. అండ్ సిపి జోషి రాజస్థాన్ సంబంధించి ప్రముఖ కాంగ్రెస్ లీడర్, తన ఎన్నికకు సంబంధించి కూడా న్యాయస్థానాలు జోక్యం చేయడం. అంటే ఇక్కడ ఏంటంటే జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఇన్ ఎలక్షన్ రిజల్ట్స్ అనే ఒక టాపిక్ ముఖ్యంగా మెయిన్స్ లాంటి ఎగ్జామ్లో అడుగుతారు. ఇక్కడ ఎలా అడుగుతారు మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే, ఇటీవల వెస్ట్ బెంగాల్లో ముగిసిన ఎన్నికలు ఏవైతే ఉంటాయో నందిగ్రామ్ ఎన్నికకి సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు హైకోర్టును ఆశ్రయించారు. ఏ సెక్షన్ని అనుసరించి అంటే సెక్షన్ 100 అండ్ సెక్షన్ 123 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏంటి? ప్రజా ప్రాతినిధ్య చట్టం అంటాం. భారతదేశంలో జరిగే ఎన్నికలన్నిటికి సంబంధించి ఈ చట్టాన్ని మనం పాటించాల్సి ఉంటుంది. సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లోని సెక్షన్ 100 ఏం చెప్తుందంటే, ఎవరైనా అనుమానంగా కనిపించినా లేదా ఫలితాలపైన అనుమానం ఉన్నా కూడా అభ్యర్థి ఎవరైనా కూడా పోటీ చేసిన అభ్యర్థి కానివ్వండి లేదా ఓటమి చెందిన అభ్యర్థి కానివ్వండి, ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలే కానివ్వండి, న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఈ ఒక అంశము ఈరోజు వార్తలు వచ్చింది. సో దీనికి సంబంధించి ఇక సుదీర్ఘ చర్చ జరుగుతూ ఉంటుంది. వార్తలు నిలిచే సెక్షన్స్ కానివ్వండి, వర్డిక్ట్ పైన కూడా మనం ఏ రోజు అయితే తీర్పు వస్తుందో ఆ రోజు ప్రత్యేకంగా చూద్దాం. జస్ట్ ఒక వార్తగా చూడండి. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఎలక్షన్ పిటిషన్ వేశారు. ఏ హైకోర్టులో అంటే కోల్కతా హైకోర్టులో. ఎందుకంటే నందిగ్రామ్ ఎన్నిక అనేది చాలా ఇంపార్టెంట్. సువేందు అధికారికి సంబంధించి తనకు ప్రకటించిన విజయం ఏదైతే ఉందో ఆ విజయం పైన అనుమానాలు ఉన్నాయి, నా ఓటమి పైన అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇటీవల వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కూడా తరచు వార్తలు ఇస్తుంది. రాష్ట్రంలో ఎగువ సభ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రంలో మంత్రి మండలి కూడా ఒక తీర్మానాన్ని ఆమోదం తెలపడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల గవర్నర్ వ్యవస్థకి ముఖ్యమంత్రి వ్యవస్థకి మధ్య జరుగుతున్న వివాదాలు మనం చూస్తున్నాం. జగదీప్ ధన్కర్ గారు ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ రాష్ట్ర గవర్నర్. తనకి ఉన్న వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రికి మధ్య అస్సలు కూడా చాలా గొడవలు జరుగుతున్నాయి. సో ప్రభుత్వ పరిపాలనలో గవర్నర్ వ్యవస్థకి ముఖ్యమంత్రికి వ్యవస్థకి మధ్య వివాదాలు జరిగినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఇలాంటి తరచు మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ రోజు వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఒక ఎలక్షన్ పిటిషన్ వార్త నిలిచింది. సెక్షన్ 100 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 అనుసరించి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఎలక్షన్ పిటిషన్ని హైకోర్టులో వేశారని గుర్తుంచుకోండి. అంటే ఈ 100, 123 ఏం చెప్తుంది అంటే, ఎవరైనా ఎన్నికలకి సంబంధించి ఏదైనా వివాదం చోటు చేసుకున్నా, ఫలితాల విషయంలో అవకతవకలు జరిగినా కూడా ఎవరైనా ఆ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కానివ్వండి, ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు కానివ్వండి, న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయస్థానం యొక్క జోక్యాన్ని కోరవచ్చు అన్నట్టు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇన్ యునాఫర్ ఈరోజు సంయుక్త నావికాదళ విన్యాసాలు ప్రత్యేకంగా వార్తలు. జస్ట్ ఒక పాయింట్ గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన ఇన్ యునాఫర్ అనున్నది ఏమిటి అంటారు? నావికాదళ విన్యాసాలు. ఇది మొట్టమొదటి నావికాదళ విన్యాసాలు ఇండియా చోటు సంపాదించుకోవడం జరిగింది. ఇండియా, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ ఈ 4 దేశాలు లేదా ఇండియా మరియు యూరోపియన్ యూనియన్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో, యూరోపియన్ యూనియన్ ఉంటుంది కదా, యూరోపియన్ యూనియన్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఒక నావికాదళ విన్యాసాలు ఇటీవల ఏ ప్రాంతంలో జరుగుతూ వార్తలు ఇచ్చిందంటే, ఇక్కడ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. గల్ఫ్ ఆఫ్ అడెన్ అని పిలిచిన జాగ్రఫీలో గల్ఫ్ ఆఫ్ అడెన్కి ఇంకొక పేరు ఉంటుంది, గల్ఫ్ ఆఫ్ బెర్బరా అని చెప్పేసి. గల్ఫ్ ఆఫ్ అడెన్ ఎక్కడ? యమన్కి సోమాలియా ల్యాండ్ ఉంటుంది కదా, ఈ ప్రాంతం. ముఖ్యం ఈ వెస్టర్న్ ఇండియన్ ఓషన్ ప్రాంతం ఉంటుంది కదా, వెస్టర్న్ ఇండియన్ ఓషన్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా ఈ సముద్ర ప్రాంతాలపైన రక్షణ సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని 4 దేశాలు ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, ఇండియా, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ ఈ దేశాలు సంయుక్తంగా ఇన్ యునాఫర్ పేరిట సంయుక్త నావికాదళ విన్యాసాలు నిన్నటి రోజున ప్రారంభమై ఈరోజు వార్తలు ఇచ్చాయి. జస్ట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇటీవల గల్ఫ్ ఆఫ్ అడెన్ అనేది వార్తలు ఇచ్చింది. అది ఎక్కడ ఉంటుంది అంటే, ఏ దేశాల మధ్యలో ఉంటుంది అంటే, ఒకవైపు చూస్తే బాబెల్ మాండబ్ ఉంటుంది, ఒకవైపు చూస్తే యమన్ దేశం, అండ్ మనకి సౌత్లో చూస్తే సోమాలియా ల్యాండ్, అంటే ఉత్తరాన ఈ గల్ఫ్ ఆఫ్ అడెన్కి యెమెన్ ఉంటుంది, యెమెన్ దేశము, అండ్ దక్షిణాన సోమాలియా ఉంటుంది, అండ్ ఇటు సైడ్ వచ్చేసి సోకోరా యెమెన్కి సంబంధించిన ఐలాండ్స్ ఉంటాయి. సో ఇది గుర్తుంచుకోండి, గల్ఫ్ ఆఫ్ అడెన్ అని పిలిచిన
గల్ఫ్ ఆఫ్ బెర్బరా అని పిలిచిన ఒకటే. ఈ ప్రాంతంలో సంయుక్త నావికా దళ విన్యాసాలు ప్రారంభంగా వార్తలు ఇచ్చింది. అందులో ఇండియా మొట్టమొదటిసారి చోటు సంపాదించుకోవడం జరిగింది, మొట్టమొదటిసారి ప్రాతినిధ్యం చేస్తుందంటే పార్టిసిపేట్ చేస్తుంది అన్నట్టు. సో ఫస్ట్ లేదా మేడెన్ నావెల్ ఎక్సర్సైజ్, జాయింట్ నావెల్ ఎక్సర్సైజ్ ఇన్ యునాఫర్ వాజ్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఒకటి చూసాము. అందులో ఇండియా, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల పేర్లు గుర్తుంచుకోండి, లేదా ఇండియా EU దేశాలను గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇంత సరిపోతుంది బిట్, ఇంతకు మించి అడగరు. ఎందుకంటే మనకి ఇటీవల కాలంలో స్లీనెక్స్ కానివ్వండి, బంగోసాగర్, జిమ్మిక్స్ చాలా చూస్తాం. మలబార్ ఎక్సర్సైజ్ మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. 4 దేశాలకి సంబంధించి క్వాడ్ దేశాలుగా మారింది. మలబార్ ఎక్సర్సైజ్ గురించి ఖచ్చితంగా చూడండి. సో ఇన్ యునాఫర్ అనే ఒక నావికా దళ విన్యాసం ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతం అని గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు ఇచ్చిన గల్ఫ్ ఆఫ్ అడెన్ ఎక్కడ, ఏ సైడ్ ఉంటుందంటే ఇండియన్ ఓషన్కి వెస్టర్న్ సైడ్లో ఉంటుందని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ ఇబ్రహీం రైసీ గారు. ఇబ్రహీం రైసీ ఎవరు అంటే ఇరాన్ నూతన అధ్యక్షునిగా ఈరోజు వార్తలు నిలిచారు. ఇరాన్ నూతన అధ్యక్షులుగా వార్తలు నిలిచారు ఇబ్రహీం రైసీ. చాలా ఇంపార్టెంట్. ఇరాన్ దేశం విషయానికి వస్తే అధ్యక్షుడు అనే పర్సన్ సెకండ్ పొజిషన్లో ఉంటాడు. యాక్చువల్గా ఏ దేశంలో అయినా కూడా అధ్యక్షుడు అంటే ప్రథమ పౌరుడు, కానీ ఇరాన్ దేశం విషయానికి వస్తే మాత్రం అధ్యక్షుడు సెకండ్ పర్సన్, దేశంలో 2వ హోదాలో ఉండే వ్యక్తి అధికార రీత్యా అధ్యక్షుడు. మరి ఫస్ట్ పర్సన్ ఎవరంటే సుప్రీం నేత. ప్రస్తుతం ఇరాన్ దేశంలో సుప్రీం నేత, చీఫ్ ఎవరంటే, ఇరాన్ దేశానికి చీఫ్ ఎవరంటే సుప్రీం నేత అయాతుల్లా అల్ ఖమైనీ సుప్రీం నేత. తన కింద అధ్యక్షుడు ఉంటాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏ దేశానికైనా అధ్యక్షుడు అనేవాడు అధికారంలో నెంబర్ 1 ప్రథమ పౌరుడు అంటాం. కానీ ఇరాన్ విషయంలో మాత్రం అధ్యక్షుడు ద్వితీయ పౌరుడు, ప్రథమ పౌరుడు కాదు. మరి ఇరాన్ దేశంలో ప్రథమ పౌరుడు ఎవరు అంటే సుప్రీం నేత అంటారు, అంటే ఇరాన్ సుప్రీం అంటారు. ఇరాన్ సుప్రీం ఎవరంటే అయాతుల్లా అల్ ఖమైనీ, తన కింద అధ్యక్ష హోదా ఉంటుంది. అలాంటి అధ్యక్షుడిగా ఈరోజు నూతన అధ్యక్షుడిగా ఇరాన్ చరిత్రలో ఇబ్రహీం రైసీ గారు గెలుపొంది వార్తలు నిలిచారు. ఇంపార్టెంట్ పర్సన్. యాక్చువల్గా న్యాయ వ్యవస్థకి సంబంధించి ఇరాన్లో ఒక సుప్రసిద్ధ న్యాయమూర్తిగా పేరు పొందిన ఇబ్రహీం రైసీ గారు ఇరాన్ దేశానికి నూతన అధ్యక్షుడిగా సెకండ్ పర్సన్గా, అధికారంలో సెకండ్ పర్సన్గా వార్తలు నిలిచారు. జస్ట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు జమ్మూకి సంబంధించి ఒక నోటెడ్ రచయిత వార్తలు ఇచ్చారు. మనకి ఖురాన్ ఉంటుంది కదా, ఇస్లాం మతానికి సంబంధించి పవిత్ర గ్రంథం. ఖురాన్ని మొదటిసారి గోజ్రీ భాష, గోజ్రీ అని పిలిచిన, గుజారా అని పిలిచిన, గుర్జర్ అని పిలిచిన ఏదైనా ఒకటి భాష, గోజ్రీ లేదా గుజ్రా లేదా గుజార్. సో గోజ్రీ భాష అని గుర్తుంచుకోండి. ఖురాన్ని గోజ్రీ భాషలోకి అనువదించిన మొట్టమొదటి రచయిత మరణిస్తూ వార్తనిచ్చారు. తన పేరేంటంటే ముఫ్తీ ఫయాజ్ ఉల్ వహీబ్. ముఫ్తీ ఫయాజ్ ఉల్ వహీబ్ అని గుర్తుంచుకోండి. ముఫ్తీ ఫయాజ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ముఫ్తీ ఫయాజ్ ఎవరంటే జమ్మూ ప్రాంతానికి సంబంధించిన ప్రముఖ రచయిత. చాలా పుస్తకాలు రాశాడు. యాక్చువల్గా గోజ్రీ భాష అనగానే గుర్తుకు వచ్చే పర్సన్. గోజ్రీ భాష అంటే ఎక్కడ మాట్లాడతారంటే గుజ్జర్లు నివసించే ప్రాంతాలు ఉంటాయి. భారతదేశంలో గుజ్జర్లు నివసించే ప్రాంతాలు చాలా ఉంటాయి. ఉత్తర భారతదేశంలో రాజస్థాన్ నుండి మొదలు పెడితే దాదాపు ఉత్తర భారతదేశం అంతా కూడా గుజ్జర్స్ ట్రైబల్ పీపుల్ చాలా మంది నివసిస్తారు. అలాంటి వారు మాట్లాడేది గోజ్రీ లేదా గుజరా లేదా గోజారా అంటారు. సో అలాంటి గోజ్రీ, GOJRA అని గుర్తుంచుకోండి. గోజ్రీ భాషలోకి మొట్టమొదటిసారి ఖురాన్ని అనువదించిన మొట్టమొదటి వ్యక్తి ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ ప్రాంతానికి సంబంధించిన వారంటే జమ్మూ అని గుర్తుంచుకోండి. తన పేరు ఏంటంటే ముఫ్తీ ఫయాజ్ ఉల్ వహీబ్ అని గుర్తుంచుకోండి. ముఫ్తీ ఫయాజ్ ఉల్ వహీబ్, ముఫ్తీ ఫయాజ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. యాక్చువల్గా ఖురాన్ అనేది అరబిక్ భాషలో ఉంటుంది. అలాంటి అరబిక్ భాష నుండి గోజ్రీ భాషలోకి, అంటే 2 భాషలపైన పట్టుంటేనే ఒక భాష నుండి ఒక భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది. సో అలాంటి ప్రముఖ వ్యక్తి మరణిస్తూ, సుప్రసిద్ధ రచయిత మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఇంపార్టెంట్ పర్సన్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక పురస్కారం వార్తలు నిలిచింది. ఆ పురస్కారం పేరేంటంటే ల్యాండ్ ఫర్ లైఫ్ అవార్డ్. ల్యాండ్ ఫర్ లైఫ్ అవార్డు గెలుపొందిన సంస్థ ఏది? ఇటీవల భారతదేశానికి సంబంధించి ప్రముఖ సంస్థ వార్తలు ఇచ్చింది. ఆ సంస్థ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు. ఆ సంస్థ పేరు ఫెమిలియర్ ఫారెస్ట్రీ అనే ఒక సంస్థ. ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ చేసే సంస్థ. దేనిపైన ఎడ్యుకేషన్ ఇస్తుంది, దేనిపైన అవగాహన ఇస్తుంది అంటే డిజర్టిఫికేషన్ కానివ్వండి, ముఖ్యంగా డ్రాట్ ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపాలి ప్రజలందరూ. అలాంటి డ్రాట్ ప్రాంతాలు ఏవైతే ఉంటే వాటన్నిటిని కూడా
మరొకసారి వాటరీ ఏరియాగా మార్చాలి, కల్టివేషన్లోకి తీసుకురావాలి. ఏదైతే పనికిరాని భూములు ఎడారీకరణ జరుగుతున్న ప్రాంతాలన్నిటి కూడా ఎడారీకరణకు దూరం చేయాలని చెప్పేసి ప్రత్యేక అవగాహన. ముఖ్యంగా ల్యాండ్కి సంబంధించి ల్యాండ్కి సంబంధించి కన్జర్వేషన్ చేసే ఒక ప్రముఖ సంస్థ ఫ్యామిలియల్ ఫారెస్ట్రీ. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి. సో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్, UNCCD అంటాం, అంతర్జాతీయ సంస్థ. ఎడారీకరణకి సంబంధించి ఏ రకంగా నివారణ చర్యలు చేయాలి, ఎడారీకరణ జరుగుతున్న ప్రాంతాలను ఏ రకంగా మంచి ప్రాంతాలుగా మార్చాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా అవగాహన చెప్పే సంస్థ UNCCD, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్. ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ? బాన్ ఎక్కడ ఉంది? జర్మనీ. సో జర్మనీ దేశంలోని బాన్ వేదికగా పనిచేస్తున్న UNCCD సంస్థ 2 ఏళ్లకు ఒకసారి, ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారము ల్యాండ్ ఫర్ లైఫ్ అనే ఒక పురస్కారం. ఆ పురస్కార గ్రహీతగా వార్తలిచ్చిన ప్రముఖ సంస్థ ఏది అంటే ఫ్యామిలియల్ ఫారెస్ట్రీ అనే ఒక సంస్థ. ఫారెస్ట్రీ అనగానే అడవులకి సంబంధించిన గుర్తుంచుకోండి. సో ఫ్యామిలియల్ ఫారెస్ట్రీ ఇండియా ట్రీ ప్లాంటింగ్, గ్రీనింగ్ అండ్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్. ముఖ్యంగా హరిత ప్రాంతాలకి సంబంధించి కానివ్వండి, ఎడారీకరణ కాకుండా ఒక ప్రాంతాన్ని ఏ రకంగా సంరక్షించాలి, అలా ముఖ్యంగా ఫారెస్ట్రీకి సంబంధించి అవగాహన, స్పెషల్ ఎడ్యుకేషన్ కల్పించే ఒక సంస్థ, రాజస్థాన్కి సంబంధించిన సంస్థ ఈరోజు ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుస్తూ వార్తలు ఇచ్చింది. సో ల్యాండ్ ఫర్ లైఫ్ అవార్డ్ విన్నర్ ఫ్యామిలియల్ ఫారెస్ట్రీ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఈ పురస్కారాన్ని ప్రతి ఏటా UNCCD సంస్థ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలో నిలిచిన చివరి పర్సన్ కెవిన్ ఓబ్రేన్ ఎవరంటే ఐర్లాండ్ దేశానికి సంబంధించి ఒక క్రికెటర్, వర్ధమాన ఆటగాడు, యాక్చువల్గా ప్రతిభ కలిగిన ఆటగాడు. ఐర్లాండ్ దేశం అంటేనే ఎక్కువగా మనకు క్రీడలకి సంబంధించి, ముఖ్యంగా క్రికెట్కి సంబంధించి అంతగా పెద్దగా వినిపించదు. జస్ట్ ఇంపార్టెంట్ టోర్నమెంట్స్, వరల్డ్ కప్స్, లేదంటే ICCకి సంబంధించి T20 వరల్డ్ కప్ లేదా వన్డే వరల్డ్ కప్స్ ఉంటాయి కదా, అప్పుడు మాత్రమే ప్రతిష్టాత్మక టోర్నీలకు మాత్రమే ఎలిజిబిలిటీతో వార్తలు నిలుస్తారు. అలాంటి ఐర్లాండ్ చిన్న దేశం క్రికెట్ పరంగా చూస్తే, అలాంటి ఐర్లాండ్కి సంబంధించి ఒక దిగ్గజ ఆటగాడు కెవిన్ ఓబ్రేన్. తన పేరిట కొన్ని రికార్డ్స్ కూడా ఉన్నాయి. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ వరల్డ్ కప్స్, ప్రపంచ కప్లో ఫాస్టెస్ట్ సెంచరీ అనే ఒకానొక రికార్డు కూడా తన పేరిట ఉంది. 50 బంతుల్లోనే సెంచరీ చేయడం. అండ్ ఇంగ్లాండ్ పైన 2011 సిరీస్ ఏదైతే ఉందో, వరల్డ్ కప్ ఏదైతే ఉందో, ఇంగ్లాండ్ పైన ఐర్లాండ్ విజయం సాధించింది. ఆ విజయంలో కీలక పాత్ర పోషించిన కెవిన్ ఓబ్రేన్ కెరీర్లో దాదాపు 153 వన్డే మ్యాచ్లు ఆడాడు. 153 వన్డే మ్యాచ్లో 3000 వన్డే పరుగులు సాధించాడు. ఆల్మోస్ట్ 190 వికెట్స్ కూడా సాధించాడు. ఈ నెంబరింగ్ అనేది అవసరం లేదు. ఆల్మోస్ట్ 150కి పై చిలుకు వన్డే మ్యాచ్ల్లో ప్రదర్శన ఇచ్చిన ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఓబ్రేన్ ఇక మీదట వన్డే మ్యాచ్ల్లో కనబడపోడు, అంటే రిటైర్మెంట్ ప్రకటించారు. కేవలం వన్డే ఫార్మాట్కి మాత్రమే, ఇక రానున్న సంవత్సరాల్లో T20లో మాత్రమే ప్రదర్శన చేస్తారట. ఐర్లాండ్కి సంబంధించి టెస్ట్ హోదా లేదు. యాక్చువల్గా ఐర్లాండ్ దేశానికి టెస్ట్ హోదా లేదు. టెస్ట్ హోదా కొన్ని దేశాలకే ఉంటాయి. సో అలా ఐర్లాండ్ అనగానే కేవలం వన్డే T20లో మాత్రమే కనబడుతుంది. కానీ వన్డే ప్లేయర్గా గుర్తింపు పొందిన కెవిన్ ఓబ్రేన్ ఇక మీదట వన్డే సిరీస్లకు కనబడో, రిటైర్మెంట్ ప్రకటించారు. రానున్న రోజుల్లో T20స్లో మాత్రమే ప్రదర్శన చేస్తారట. ఈరోజు రిటైర్మెంట్ సంబంధిత అంశంతో కెవిన్ ఓబ్రేన్ ఐర్లాండ్ ఆటగాడు వార్తలు ఇచ్చారు. ఇటీవల వార్తలు ఇచ్చిన కెవిన్ ఓబ్రేన్ క్రికెటర్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే ఐర్లాండ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.